హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే భోగి తర్వాత రోజు సంక్రాంతి బ్లాగ్ అనమాట. సంక్రాంతి అంటే తెలిసిందే కదా, ముగ్గులు. ఇంక పొద్దున్న లేవగానే భవ్య ముగ్గేస్తుంది అనమాట. చూడ్డానికి వచ్చాను. తామర పూలు ముగ్గేస్తుంది. అండ్ అలాగే పిల్లలు కూర్చొని పక్కన ఎప్పుడెప్పుడు పాడు చేద్దామా అని ఉంటారు, అంతే కదా పిల్లలు అంటే. వాళ్ళని ముగ్గు దొక్కద్దు అని చెప్పుకోవడానికే సరిపోద్ది వేసినప్పటి నుంచి. కానీ వాళ్ళు కామ్గా ఉంటారా? ఉండరు. ఏ ఏ కాడికి అది చెరపాల్సిందే, తిట్లు తినాల్సిందే అనమాట. ఇంకా నేను కూడా ముగ్గేస్తున్నాను. అత్తమ్మ ముగ్గేసేసింది అనమాట, నేను రంగులు వేస్తున్నాను. జస్ట్ అలా గీతల్లాగా వేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు ఏమంటే నార్మలేనండి. ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పితృదేవతలకి, వాళ్ళకి పూజలన్నీ చేసుకుంటారు. మాకు అది కూడా లేదు ఇవాళ, ఎందుకంటే అంటని చెప్పాను కదా. సో ఇంకా ఇంట్లో నార్మల్ పూజ చేసేసుకొని ఈరోజంతా డిఐఎంఎల్ బ్లాగ్ తీసాను అనమాట. డే ఇన్ మై లైఫ్. సంక్రాంతికి ఏం చేసుకున్నాం, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ అంతా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ మూవీకి వెళ్ళాము, అది అంతా ఉంది. సో చూసేయండి. ఇది వచ్చేసి వీడియో ఎట్లుంటే అట్లా పెట్టేశాను అనమాట. మొత్తం వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదండి, ఎందుకంటే ఎప్పుడైనా రియల్ కన్వర్సేషన్ పిల్లలు మాట్లాడేది, మనం ఏం మాట్లాడుతున్నాం సో అట్లానే పెట్టేశాను అనమాట. అందుకే చూసేయండి. నువ్వేంది డొక్కు సైకిల్ పట్టుకొని అది రిపేర్ చేయించింది. అన్ని బిగించా, దాని బదులు కొత్తది కొనుక్కోవచ్చు కదా. అందదే రాత్రికి ఎడ కూర్చొని శ్రావణి పదమ్మ నువ్వేండి, మా ఇద్దరికి ఎట్ట రాదు, వీడియో చేస్తున్నాను కాదు. ప్రమలతం వేసింది, వాళ్ళ అమ్మ వంటల మీద పడిపోయి ఉంటుంది పాపం పొద్దున్నే. నిన్న మా ముగ్గులు తీసారా అక్క, ఇది బాగా వేసింది. రంగులు వేయాలి, పెట్టి అమ్మిట్నాడు కావాలి. బాగుందా చిన్న ముగ్గ? తొక్కబాకు చేరు బాబు రా. అమలాపదం మీద ఏ తోటలోకే? ఆ తోటలోకే, గుర్రం వాళ్ళ తోట. We are going రాజాసాబ్ అండ్ ఆఫ్టర్నూన్ అయితే మూవీకి వెళ్తున్నాం అనమాట. తినేసి 2:30కి ప్రభాస్ థియేటర్కి వెళ్తున్నాం. సులూరుపేటలో ఉంది కదా, అదనమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము. దెన్ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట, తన పేరు కూడా కీర్తినే, నా పేరు కూడా కీర్తినే. తెను మా తమ్ముడు సేమ్ డిటో అండి, మేనల్లుడు మేనమామ ఇద్దరు సేమ్ ఉంటారనమాట. అండ్ పక్కన మా అక్క అనమాట, కలక్క, మా పెద్దమ్మ కూతురు, వాళ్ళు తిరుపతిలో ఉంటారనమాట. తమ్ముడు వాళ్ళు ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందన్నమాట. రీసెంట్గా బాబు పుట్టింది, 4 months బేబీ. సో అందుకని కీర్తి మెడికల్ లీవ్ పెట్టుకొని ఇంట్లోనే ఉండింది. తమ్ముడు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాడు. ఇంకా వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో వెళ్ళిపోతున్నారు. ఫ్యామిలీ అవుటింగ్ లాగా మూవీకి వచ్చామన్నమాట. అన్న వాళ్ళు వదిన వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు ఇంకో కార్లో వచ్చారనమాట. రాజాసాబు బాగానే ఉందండి, కానీ రివ్యూ ఎందుకో బాగాలేదని చెప్పారు బయట. కానీ చూడొచ్చు, ప్రభాస్ కోసమైనా చూడొచ్చు, చాలా బాగుంది మూవీ. కాకపోతే హర్రర్ మూవీ అనమాట, మాకు చూసేదాకా తెలీదు. మా తమ్ముడు కూడా చెప్పలేదు, వాడు 2వ సారి చూశాడనమాట, సీన్లు యాడ్ చేశారని చెప్పి. వాడిని అడిగితే ఏం చెప్పలేదన్నమాట. పిల్లలు అయితే సగం సినిమా మొత్తం కళ్ళు మూసుకునే ఉన్నారనమాట.
దెయ్యాలు ఫేసెస్ చూడలేక అసలు పిల్లల్ని తీసుకురావడం అనవసరం అనిపించింది. ఫైనల్గా మూవీ అయితే బాగుందన్నమాట. 6 అయింది మూవీ అయ్యే లోపల. 2:45 to 6 అనమాట మూవీ. వెళ్ళేటప్పుడు ఖ్యాతి వచ్చేటప్పుడు మాతో వచ్చింది. ఇప్పుడేమో ఖ్యాతి మాతో ఎక్కించుకుంటా అత్తమ్మ అని అందరూ ఒక కార్లో ఎక్కారు పిల్లలందరూ ఎంజాయ్ చేయడానికి. ఇంకా వచ్చేసాము ఇంటికి. తినేసిన తర్వాత కాసేపు ఇక్కడ కూర్చున్నాము మాట్లాడుకోవడానికి. ఈ పిల్ల మెయికి అనమాట. మామూలుగా అయితే మాటలు ఎంత బాగా చెప్తుందో, వీడియోలో చెప్పమంటే మటుకు చెప్పట్లేదు. అది న్యాచురల్గా తీద్దామంటే ఆ పిల్ల ఫోన్ ఎత్తుకోగానే తెలిసిపోతుంది అనమాట వీడియో తీస్తున్నారని మాట్లాపేస్తుంది. ఇంక తర్వాత పిల్లలు కాసేపు డ్యాన్స్లు వేసుకున్నారనమాట. చూడండి మా పాప నేర్పిస్తుంటే మిల్కి చూసేస్తూ ఉంది. ఖ్యాతి వాళ్ళ స్కూల్లో డ్యాన్స్ ఇది జరిగిందనమాట, యాన్యువల్ డే. దాంట్లో డ్యాన్స్ నేర్పిస్తే అది ఆ పిల్లకి నేర్పిస్తూ ఉందన్నమాట. ఇంకా కాసేపు మాటలు చెప్పుకొని పడుకుందాం అనేసి వెళ్తుంటే చెరుబాబు సైకిల్ భవ్య దాపెట్టేస్తానని చెప్తుంది. అప్పుడు బట్టలన్నీ బయట పడేసి బయట పడేసి నువ్వు గమ్మున ఉండు. నువ్వు వెళ్ళి ఫస్ట్, నేను పోతా. నువ్వు వెళ్తే నాకేం పని వేరే ఉంటా. నువ్వు సేకలు చేసుకున్నట్టు అబ్బా 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 నా బీర్వాకి చేసుకుంటా. ఏమో కింద లైట్గా వస్తున్నారు. భజన చేస్తున్నారా? పెద్ద పెద్ద పండుగ. రాజా సాబ్ బాగుందిరా సినిమా? బాగుందా? నువ్వు కళ్ళు మూసేసుకుంటావు సినిమా అంతా, దయాలు వస్తున్నాయనే. సో ఇదనమాట సంక్రాంతి రోజు ఇలా గడిచింది. ఇదైతే తర్వాత రోజు మార్నింగ్ అనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఊరికే అక్క వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేద్దామనేసి. టిఫిన్ అయిపోయాక వచ్చానమాట. ఇక్కడికి వచ్చాక తింటా ఉన్నారు వీళ్ళు ఇప్పుడే. నన్ను కూడా తినమన్నారు. నా వల్ల కాదమ్మా, నేను ఇంట్లో తినేసి వచ్చాను. మళ్ళీ అమ్మ కూడా పిలిచింది ఇక్కడికి రండి తిందురు అనేసి. ఇంకా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తిందామని వచ్చానమాట. ఇంకా తర్వాత నా ఫేస్ చూసారా ఎలా ఉందో? ఎందుకంటే పొద్దున్నుంచి మా ఆయన అడుగుతా ఉన్నా రేపు వెళ్దాం అనేసి. కానీ ఆఫ్టర్నూన్కి కుండ బద్దలు కొట్టేశాడు. వెళ్ళిపోదాం పదా, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది, సడన్గా రమ్మంటే సైట్లో ఇబ్బంది అవుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళలేము అనేసి ఇంక బయలుదేరాము. నాకు అస్సలు ఇష్టం లేదండి. ఇంకేం చేద్దాం, తప్పదు కదా. అక్క వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు సండే వెళ్ళారనమాట. నేను ఒక్కదాన్నే శుక్రవారమే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. ఆఫ్టర్నూను డైరెక్ట్ అయితే పావగడకి వెళ్ళలేదు. మధ్యలో చెప్పాడు బెంగళూరు వెళ్ళిపోదాము, అక్కడ నుంచి అయితే అర్జెంట్ అయినా కూడా 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు కదా అని. ఇంకా అన్నపూర్ణ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా ఆయన వాళ్ళ మేనమామ అనమాట, మేనత్త మేనమామ. ఇంక ఇక్కడికి వచ్చాము. అక్క వాళ్ళకి తెలియదు మేము వచ్చేటట్టు. నేను ఫోన్ చేసి చెప్తానంటే వద్దు సర్ప్రైజ్ అని చెప్పాడు. మేము వస్తామని తెలుసు నీకా? చైతన్య రాలా? మళ్ళీ ఇటు తీసుకొచ్చాడు వెళ్ళిపోదామంటే. కాదు అన్నపూర్ణక్క మనం వస్తామని తెలిస్తే ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది చూడు. ఇప్పుడు 8 గంటలకు అని చెప్పా. నువ్వు ఫోన్ చేయకపోతే లేకుండా ఇంకా మనం రావనుకుంటుంది అక్క అని చెప్పా నేనే. ఎప్పుడు నువ్వు చేసావా? నాకు అసలు ఇష్టం లేదు ఈరోజు వచ్చేది, ఆయన కానీ తీసుకొని వచ్చాడు. సో ఇదండి వాల్టీ వ్లాగ్. ఆ రోజైతే నా డే సాడ్గా ఎండ్ అయిందనమాట. ఎందుకంటే ఇష్టం లేకుండా వచ్చాను కదా, మనసంతా ఊరి దగ్గరే ఉండింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.